హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామున్ని చూపిస్తానండి. మీరు ఏ కంపెనీ గులాబ్ జామ్ పౌడర్ తోటి చేసినా ఈ విధంగా ఈ కొలతలతోటి ఒక్కసారి చేసి చూడండి. నూనెలో గులాబ్ జామున్ ఫ్రై చేసినప్పుడు పగుళ్ళనేవి లేకుండా లోపల వరకు బాగా ఉడికి పాకాన్ని చాలా చక్కగా పీల్చుకుంటాయండి. ఇలా చేసుకున్న గులాబ్ జామున్ని ఐస్ క్రీమ్తో తింటే చల్లచల్లగా చాలా బాగుంటాయండి. ఒక కప్పు తోటి కానీ గ్లాస్ తోటి కానీ గులాబ్ జామ్ పౌడర్ని కొలిచి తీసుకోవాలి. నేను ప్యాకెట్ పూర్తిగా చేయడం లేదండి, ఒక కప్పు తోటి కొలిచి తీసుకుంటున్నాను. ప్యాకెట్ బరువు వచ్చి 200 గ్రాములు, నేను అందులో సగం చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి. నీళ్ళనేవి అస్సలు ఎక్కువ పట్టవండి, కొద్దిగా నీళ్ళకే ఈ విధంగా ముద్దగా అయిపోతుంది. చేతికి అంటుకునే విధంగా కలుపుకుంటే గులాబ్ జామున్ పగుళ్ళు లేకుండా చాలా చక్కగా సాఫ్ట్గా వస్తాయండి. గులాబ్ జామ్ పిండిని నీళ్లకు బదులు పాలతోటైనా కలుపుకోవచ్చండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక్క 10 నిమిషాల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతోటైతే గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పంచదారకి 2.5 కప్పుల నీళ్ళని వేసుకోవాలండి. తీపి కరెక్ట్గా సరిపోతుంది, పాకం కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ నీళ్లు వేశారనుకోండి తీపి అనేది తగ్గుతుంది. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి. మన ఛానల్లో పన్నీర్ గులాబ్ జామ్ ఇంకా బెల్లంతో చేసిన గులాబ్ జామ్ రెసిపీ కూడా ఉందండి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. పాకం ఇలా ఉడుకుతూ ఉండగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలండి. నూనెలో వేగేటప్పుడు సైజ్ అనేది పెరుగుతుంది. పాకంలో వేసిన తర్వాత పాకాన్ని పీల్చుకుని ఉబ్బుతాయండి, అందువల్ల చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకోవాలండి. చేతికి కొద్దిగా నూనె రాసుకుంటే ఉండలు చుట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇలా అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత పాకాన్ని ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చేతికి కొద్దిగా జిగురుగా అనిపించాలండి. ఇలా గరిటెతోటి పాకాన్ని తీస్తే డ్రాప్స్ కింద రావాలి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఓ పక్క పాకం వేడిగా ఉండాలండి, మరో పక్క గులాబ్ జామున్ని ఫ్రై చేసుకోవాలి. పాకం అస్సలు చల్లగా ఉండకూడదండి. గులాబ్ జామ్ వేసేటప్పుడు వేడి మీద వేసినట్లయితే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. నూనె బాగా వేడిగా ఉండాలండి. వేడి మీద గులాబ్ జామున్లు వేస్తే ఈ విధంగా పైకి తేలుతూ రావాలండి, అప్పుడే కరెక్ట్గా ఉన్నట్లు. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గులాబ్ జామున్ని ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటెతోటి కలపకుండా వాటిలంతటా అవే ఆయిల్లో వేగుతూ ఉంటాయండి. అప్పుడు అన్ని వెంపులకి గరిటెతోటి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. పాకం ఇలా మరుగుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ని స్టవ్ మీదే ఉంచుకుని ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ని వేసుకోవాలి. ఒక అరగంట సేపు నానబెట్టుకున్నారనుకోండి గులాబ్ జామును పాకాన్ని పీల్చుకుని చాలా చక్కగా ఉంటాయండి. చూసారు కదండి ఎంత సులభంగా గులాబ్ జామున్ని తయారు చేసామో. ఈ వేసవి కాలంలో చల్లగా ఐస్ క్రీమ్ తోటి ఈ గులాబ్ జామున్ని తిన్నట్లయితే చాలా బాగుంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 2-3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తినేయచ్చు, చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేశారనుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మన ఛానల్లో చాలా రకాల స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.